ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై సింగర్ మంగ్లీకి బిగ్ షాక్ తగిలింది. మైక్రో ఫైనాన్స్ కేసులో మధు బెయిల్ రిజెక్ట్ అయింది. సో బెయిల్ రిజెక్ట్ చేసింది ఎకనామిక్ అఫెన్స్ కోర్టు. సో దీంట్లో భాగంగా మంగ్లీపై ఇప్పటికే జనసేన నేత సంపత్ నాయక్ కూడా మండిపడ్డారు. అసలు మంగ్లీ బాధితుల పక్షాన ఉంటానని చెప్పి బెంగళూరు ఎందుకు వెళ్ళిందంటూ ఆయన ప్రశ్నించారు. ఒకసారి సంపత్ నాయక్ బయట విందాం. ఎందుకు, ఏమిటి, ఎలా కాల్ చేసింది వాస్తవం, మధు నాకు తెలియదు అన్నది వాస్తవం, మధు తెలిసిన తర్వాత ఫోటోలు వచ్చిన తర్వాత కేవలం పార్టీకి అని చెప్పడం వాస్తవం, ఆ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ శివ అనేది వాస్తవం. నేను చెప్పట్లేదు, తనే దొరుకుతుంది. ఇవాళ మీడియానో నేనో చెప్పట్లేదు. కాల్ చేపించేసి కావాలని కొంతమందిని ప్రెస్ మీట్ పెట్టిస్తుంది. వాళ్ళందరూ మా తమ్ముళ్ళే, నేనేం బాధపడను. మేము నీతి న్యాయం ధర్మం వైపు కొట్లాడాలనుకుంటున్నాం. చాలా మంది మీరు అడిగిండ్రు కారా తమ్ముళ్ళారా, ఇగో సాక్ష్యం 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 సాక్ష్యం, ఇదిగో ఎఫ్ఐఆర్ సిఐడికి పెట్టినోడు, ఇగో ఇప్పుడు కూడా ఇంకొకడు చావుతోని పోరాడుతున్నాడు. వీళ్ళ రిలేటివ్ డబ్బులు ఇచ్చి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య బతుకుతున్నాడు. ఇగో సచ్చి వీడు స్వర్గానికి పోకుండా నా డబ్బులైనా నా పిల్లలకైనా వస్తాయా అని చెప్పి, ఇదో అమ్మా మంగ్లీ చూడు మరి బాయ్ దేక్ సేతు తు ప్రెస్ మీట్ గలా ఇచ్చుక హమారం ప్రే నాతో మా పైన నిజం పైన మాట్లాడు అన్నా. నిజంగా చెప్తానా, ఎంత ప్రెషర్ అంటే నిజాన్ని ఆ బరువును మోస్తా అంటే పిచ్చెక్కిపోతుంది. ఇన్ని అబద్ధాల దగ్గర ఉన్నాడు కదా, సిఐడి కేసులు ఉన్నాయి కదా అన్న. మీకు ఇవాళ తెలియవా అన్న, ఒక కేసును ఎంత ఈజీగా నీరు గారు చేస్తారో తెలియదా? బంజారా ఎదగడానికి బంజారా పేరు చెప్పినావు, డబ్బులు కూడా బంజారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చినాయి. నువ్వు ఇవాళ చాలా విక్టింగ్ కార్డు కూడా బంజారా విక్టింగ్ కార్డు అని వాడుతున్నావు. అరే మిగతా వాళ్ళ దాంట్లో డబ్బులు కమాయించడం లేరా అంటే, అరే ఈ విధంగా కమాయిస్తారా? ఇదా పద్ధతి? నేను చెప్పట్లేదు, మీరు చెప్పినాయి మీకే దొరికినాయి కాదన్నా. ఎంత పద్ధతిగా చూడండి. ఇగో ఇట్లా ఎవరైనా చేస్తారా అన్న? నిజంగా ఇప్పుడు మీ పైన ఆరోపణలు వస్తే మీరు ఇంత మంచిగా చేస్తారా? తీర్పులు, కోర్టులు, ప్రభుత్వాలు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు? కొంచెం పేరొచ్చుడితో మంత్రులతో ఫోటోలు దిగడం, మంత్రుల ఇళ్లపై పాటలు పాడడం, పేద బిడ్డలను మోసం చేయడం, లేస్తేనేమో మీకేమో ఈజీగా అయిపోతుంది. నేను ఇప్పటి వరకు నా పార్టీని ఇప్పటిదాకా వాడలేదు. కొంతమంది సన్నాసులు అంటున్నారు, అరే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇప్పటి వరకు నా పార్టీని నేను డే 1 నుంచి మీరు చూస్తున్నారన్న, నేను ఉన్న పార్టీని నేను ఇప్పటి వరకు నేను తీసుకురాలేదు. ఏదో వైఎస్ఆర్సీపీలో అవునన్నా 2024లో 23లో ఎలక్షన్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కడైనా పాటలు పాడినా నేను ఏమని చెప్పినా, గిర్రా గిర్రా తిరగాలి ఫ్యాను రావాలి ఫ్యాను. ఎవడన్నాడు? ఎవడు పాటలు పాడిండు? నేను చెప్పినా ఇన్ని రోజుల నుంచి, నేను చెప్పినా నువ్వు నా బిడ్డ అనుకొని, నా చెల్లె అనుకొని, నేను కడుపులో దాచిపెట్టుకొని ధూమ్ధాముల పేరిట నీకు ప్రోగ్రాంలు ఇచ్చినాం, బంజారా వేదికల పైన నీకు ప్రోగ్రాంలు ఇచ్చినాం. అవమానాలకు గురి చేస్తావా? నిప్పు నిజాయితీతో మమ్మల్ని కుసించి వేస్తావా? అనేక మందితో పేడ్ ఆర్టిస్టులతో పెట్టిస్తావా? నిజం చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను. అందుకనే బెంగళూరులో కూడా హేమా గారు దొరికిపోయినప్పుడు కూడా తనని బ్యాన్ చేసిండ్రు. ఇప్పుడు నేను అంటున్న మాటలు కాదు, ఇప్పుడు బాధితులే ఏమంటున్నారంటే, తనకు సినిమా అవకాశాలు ఇస్తే గిట్ట, సినిమాలు చూసేది పేద బిడ్డలు కాబట్టి మీరు గిట్ట ప్రొడ్యూసర్లు ఏమని ఇస్తే, బాబు నువ్వేమో చెప్పావు, ప్రొడ్యూసర్ల ఇంటికే పోయి బాధితులు మొత్తం ప్రొడ్యూసర్ ఇంటికే పోతారట. అది నేను చెప్తున్న మాట కాదు, క్లియర్ గా చెప్తున్నాం. బాధితుల పక్షాన్ని నిలబడతాం. ఎంత మీరు భయభ్రాంతులకు గురి చేసినా, లేకపోతే మీకు మంత్రులు మీ చేతిలో ఉన్నారు కావచ్చు అంటే, మినిస్టర్ ఆడియో కూడా ఇప్పుడు నేను వినిపిస్తా. ఎంత దౌర్భాగ్యం అంటే అన్న, నేను మీకు చూపిస్తా ఆధారాలు అన్నారు కదా, ఇగో ఆధారాలు చూపిస్తానా. మినిస్టర్ వాళ్ళ మనవడు ఇతను, కర్ణాటక మనవడు ఇతను. आदित्य मन फ्रेंड रहते थे सूर्य नारायण रेड्डी ने ये मालूम किया था कि वो रोड की ये पर्चा करा देना उन्होंने सूर्य नारायण रेड्डी का इनकी दो साल ने हमारा कैस्टे वाचा मोट बिजनेसमैन आवा एमा मंगले भी शेयर होल्डर आवा और वन ब्रदर को तो मैं गूगल में कर दी तो ओके वन ब्रदर आओ का कल की भगवान है पूछे नंबर
ओके ओन ब्रदर के मालूम है यार कैसे काय फर्स्ट टाइम एक दियो ना आते करे रो आज से ते करे ये कोना आदि करे में आयो ये कोना डिफेंडर करे में आयो कौन आया ना जना ये हेमाकांत रेड्डी ओ शिव ये कोना है हेमाकांत शिव ये कोना है शिव का तो शिव चौहान मंगलीर भाई मंगल संत भाई డిఫెండర్ కారు ఫార్చునర్ కార్లు అన్న ఆడియోలో ఏముందంటే ఆ మినిస్టర్ వాళ్ళ మనవాడు ఏం చెప్తుందంటే నా దగ్గర గతంలో కూడా ప్రోగ్రామ్ దగ్గరకు కూడా వచ్చినాయి వీళ్ళు నా పక్కనే ఇప్పుడు వీళ్ళ ల్యాండ్ పక్కనే అంటే ల్యాండ్ కూడా కొనిస్తాం ల్యాండ్ పైన పెట్టుబడులు పెట్టిస్తాం దీంట్లో ఎవరెవరైనా నేను చెప్పట్లేదు అతను చెప్తున్నాడు అన్నట్టు శివ అండ్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శివ దాంతో పాటు మధు దాని తర్వాత హిమకాంత్ రెడ్డి దాని తర్వాత శైలజ పేరు మీద ఉందని చెప్తున్నాడు అది 7 ఎకరాలు ఒకే ఎకరం 7 కోట్ల దాకా ఉంది బెంగళూరు నుంచి 25 కిలోమీటర్లు నెల్లిమంత దగ్గర సంథింగ్ ఉంది అతను మా భాషలో మాట్లాడుతున్నాడు నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను బాధితులకు న్యాయం జరగడం కోసమని బాధితులను తీసుకొని వచ్చినాం కొన్ని వందల వేల మంది కూడా వస్తారు డెఫినెట్ గా దీనికి ఎంతవరకైనా పోరాడతాం మీరు ఇక్కడ ఇదో సంబంధం లేదనుకున్న దానికి ఇది ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చేసినాయి ఈ వీడియోలు ఈ పార్టీల ఇక్కడ మధు కూడా ఉన్నాడు అన్ని ఉన్నాడు సో నేను ఏమంటున్నా అంటానా నీతి నిజాయితీ ధర్మంతో మేము పోరాడుతున్నాం 2 తెలుగు రాష్ట్ర ప్రజలారా నిజాన్ని బతికించడానికి అని చెప్పి మేము ఎంత తాపత్రయపడుతున్నామో ఆ బాధలు మాకు తెలుసు ఇగో ఇక్కడ కేసులైనవి ఇదిగో ఇక్కడ చనిపోయినవి ఇదిగో ఇక్కడ శివతోని ఉన్నవి ఇదిగో దానితో పాటు ఒకడు చావు బతుకుల మధ్యలో ఉన్నది ఇదిగో దీంతో పాటు మంగ్లీ రాలేదనుకున్న కాడికి అక్కడ ఇంటిది ఇదిగో వీళ్ళు కట్టిన రిసిప్ట్లు ఇదిగో ఎఫ్ఐఆర్ దీంతో పాటు మంత్రి గారి మనవడు ఎవరైతే ఉన్నాడో తన దగ్గర నుంచి 80 లక్షలు తీసుకున్నది అది సో నేను ఒకటే అంటున్నాను నీతి నిజాయితీ ధర్మం వైపు పోరాడి ఈ బాధితుల పక్షాన ఉండి త్వరలోనే సిబిఐ కూడా మేము దీనిపైన పూర్తిగా ఎందుకంటే ఈ విధంగా ఇవ్వడం ఆల్రెడీ కొన్ని కేసులైనాయి మిగతా వాళ్ళందరితో కూడా కేసులు వేపిస్తాం దీనిపైన క్షుణ్ణంగా పోరాడతామని తెలియజేసుకుంటూ బాజాప్తా చెప్తున్నాం దీన్ని ఢిల్లీ లెవెల్లో కూడా తీసుకుపోతున్నాం వదలం ఇది దీన్ని ఎక్కడ వదిలే ప్రసక్తి లేదు బాధితుల తరపున నిలబడతాం బాధితులకు న్యాయం చేస్తాం సో ఇప్పటికే మంగ్లీపై కేసు నమోదు చేయాలని కూడా కోర్టుకు లాయర్ సుబ్బారావు వెళ్ళాడు సో ఇటు బాధితుల తరపున న్యాయ పోరాటం ఆగదంటున్నారు లాయర్ సుబ్బారావు సీఎం రేవంత్ ను కూడా కలుస్తానని ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నానంటూ లాయర్ సుబ్బారావు చెప్పుకొస్తున్నారు సో గతంలో ఏదైతే మైక్రో ఫైనాన్స్ కేసులో 10 కోట్ల రూపాయల ఆరోపణలు జరిగాయని ఇప్పటికే ఒక సిఐడిలో కేసు నమోదైంది ఇటు మియాపూర్ పిఎస్లో కూడా కేసు నమోదైంది వాస్తవానికి పంజాగుట్ట పిఎస్లో ఏదైతే గొడవ జరిగిందో మంగ్లీ వచ్చిన తర్వాత అండ్ లాయర్ సుబ్బారావు వచ్చిన తర్వాత లాయర్ సుబ్బారావుకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం దాని తర్వాత కేసుని లాయర్ సుబ్బారావు చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవడం దాని తర్వాత జరిగిన కాన్సిక్వెన్స్ అన్నీ కూడా ఒకదానికొకటి జరుగుతున్నాయి సో ఇటు ఎట్టకేలకు 4-5 రోజుల హైడ్రామా తర్వాత పోలీసులు మధుని అరెస్ట్ చేశారు దాని తర్వాత హిమకాంత్ రెడ్డి చెప్పినటువంటి సాక్ష్యాలని బేస్ చేసుకుని మధుని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంక్వైరీ కొనసాగింది సో స్టిల్ ఇప్పటికీ కొనసాగుతుంది రిమాండ్కి ఇవ్వాలని చెప్పి ఇటు పోలీసులు కోర్టుకి పిటిషన్ పెట్టారు సో దాన్ని యాక్సెప్ట్ చేసింది ఏదైతే మంగ్లీ తరపున లాయర్లు కావచ్చు మధు తరపున లాయర్లు కావచ్చు వీళ్ళు పెట్టిన పిటిషన్ని కోర్టు కొట్టేసింది సో ఇప్పుడు బెయిల్ రిజెక్ట్ అయింది ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఆర్థిక నేరంలో ఎందుకంటే బాధితులు చాలా మంది చనిపోయారు దాదాపుగా 10 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోవడాన్ని కోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు లాయర్ సుబ్బారావు సీఎం రేవంత్ ని కలవబోతున్నారు మరికొద్ది సేపట్లో సో ఆ అపాయింట్మెంట్ అంటే కొంచెం సీఎం గారి షెడ్యూల్ బిజీగా ఉండటం వల్ల అపాయింట్మెంట్ లేట్ అవుతుంది అన్నప్పటికీ సో ఆఫ్ ద రికార్డ్ ఆయన ఆల్రెడీ ఎవరైతే సీఎంకి క్లోజ్గా ఉంటారో వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడారు గతంలో గడిచిన 15 రోజుల్లో సీఎం క్లోజ్ క్వార్టర్లో ఉండే వ్యక్తులతో ఆయన మాట్లాడటం జరిగింది కేసు గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అసలు మంగ్లీని ఎందుకు దాచారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి క్లోజ్ క్వార్టర్కి సంబంధించిన వ్యక్తులతో కూడా లాయర్ సుబ్బారావు గారు మాట్లాడారు సో ఇప్పుడు లాయర్ సుబ్బారావు ఒక సాధారణమైన లాయర్ ఎక్కడో సత్తుపల్లి దగ్గర ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి కిష్టారంలో జన్మించిన లాయర్ సుబ్బారావుకు ఒక్కసారిగా అసలు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఫేమ్ అతనికి వచ్చేసింది
సో దీన్ని బట్టి ఇటు సింగర్ మంగ్లీ చెప్తుంది ఏంటంటే లాయర్ సుబ్బారావు అనే వ్యక్తి నిజంగా బాధితుల తరపున లేడు, అసలు బాధితుల తరపున మాట్లాడలేదు. ఆయనకి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ బేరం కుదరలేదు సరిగ్గా. ఆ బేరం కుదరకపోవడం వల్లే లాయర్ సుబ్బారావు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు తప్ప అతనికి బాధితుల మీద ఎలాంటి ఒక కన్సర్న్ లేదు అని చెప్పి ఇటు మంగ్లీ చెప్తుంది. సో అలాంటి నేపథ్యంలోనే ఇటు లాయర్ సుబ్బారావు కోర్టుకు వెళ్ళారు, తనకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారని చెప్పి నన్ను అవమానించారని చెప్పి కోర్టుకు వెళ్తే ఆ పంజాగుట్ట ఎస్హెచ్ఓ ఎవరైతే సీఏ ఉన్నారో ఆయనకి కూడా నోటీసులు ఇచ్చారు. సో దాన్ని కూడా అంటే ఒక డ్యూటీలో ఉన్నటువంటి లాయర్ని ఆ బ్రీత్ అనలైజర్ చేసే ఇది మీకు ఎవరిచ్చారంటూ కూడా కోర్టు మొట్టుకెళ్ళడం మనం చూస్తాం. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారు లాయర్ సుబ్బారావు పర్సనల్గా. అంటే ఎందుకు దాదాపుగా 100 కోట్లు అంటున్నారు, 150 కోట్లు అంటున్నారు. నేను చెప్తున్నా కానీ నమ్మట్లేదు. సరే 10 కోట్ల రూపాయలు అని చెప్పి కేసు నీరు గారిపోయేలాగా ఒక మైక్రో ఫైనాన్స్ కేసు ఒకటి రిజిస్టర్ అయింది. కానీ దీంట్లో అసలు నిందితులు ఎవరో వాళ్ళని పట్టుకోకుంటే ఎలా అంటూ కూడా లాయర్ సుబ్బారావు మొదటి నుంచి ప్రశ్నిస్తున్నారు. అసలు నిజంగా మంగ్లీ కనుక ఒకవేళ తప్పు చేయకుంటే దాని తర్వాత బయటకు వచ్చి మంగ్లీ ఏ రోజన్నా అసలు ఏం జరిగింది, సో జరిగింది, మధుకి హిమకాంత్ రెడ్డికి రిలేషన్ ఇది, మధు ఎవరో కాదు, సో పలానా సమ్ ఎక్స్ సమ్ బై, ఇది మధుకి నాకు ఉన్నటువంటి రిలేషను, హిమకాంత్ రెడ్డికి నాకు ఉన్నటువంటి రిలేషన్ ఇది. అసలు లాయర్ సుబ్బారావు ఈ ఇష్యూలో ఎందుకు వచ్చారు, లాయర్ సుబ్బారావు నన్ను అంటే మంగ్లీని టార్గెట్ చేయడం ఎందుకు అనే దానికి పర్ఫెక్ట్ రీజన్స్ తెలిసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఆఫ్ ద రికార్డ్లో అది మంగ్లీ ఒక్కటి మాత్రమే. మరి అలాంటి మంగ్లీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టో లేదా ఇటు ప్రెస్ క్లబ్లోకి వచ్చి బాధితులు మాట్లాడారు, మంగ్లీ తరపున ఒక పాదయాత్ర కూడా కొనసాగుతోంది, మరి ఇలాంటి ఇంతమంది చనిపోతున్నారు, వాళ్ళందరూ గుండెలు అవిసేలా బాధపడుతున్నారు, రోధిస్తున్నారు, మా డబ్బులు వస్తాయా లేదనే ఒక టెన్షన్లో బతుకుతున్నారు వాళ్ళంతా. సరే 100 కోట్ల లేకపోతే పోలీసులు రిజిస్టర్ చేసినట్టుగా 10 కోట్ల రూపాయల, లాయర్ సుబ్బు చెప్తున్నట్టుగా 150 కోట్ల రూపాయల. సో ఎన్ని కోట్లు అనేది పక్కన పెడితే సమ్ ఎక్స్ అనే అమౌంట్ ఇప్పుడు ట్రాన్సాక్షన్స్తో సహా బయటపడింది. మధు అకౌంట్కి ఆ యొక్క డబ్బులు క్రెడిట్ అయినట్టుగా పోలీసులు నిర్ధారించారు, సిఐడి కూడా నిర్ధారించింది. మరి ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు అక్కడ కంప్లీట్గా స్కామ్ లేదని మంగ్లీ ఎలా అంటారు? సో దీనిపై చాలామంది మాట్లాడుకుంటూ బయటకు వస్తున్నాయి, చాలామంది వాయిస్లు బయటకు వస్తున్నాయి, చాలామంది ఆడియో రికార్డులు, ఇంకా పిక్స్, అసలు నాకు సంబంధమే లేదని చెప్పింది మధు ఎవరో కూడా నాకు తెలియదని చెప్పిన తర్వాత మంగ్లీ ఆ తర్వాత కొన్ని ఫొటోస్ బయట రావడం చూసాం. అయితే సింగర్ మంగ్లీ అండ్ మధుని ఇటు చాలామంది ఎవరైతే సో కాల్డ్ మంగ్లీ క్వార్టర్లో ఉన్నటువంటి వ్యక్తులు మధుని సన్మానిస్తున్న పిక్స్ చూసాం మనం. తర్వాత పార్టీలు చేసుకున్న పిక్స్, వీడియోస్ అన్నీ చూసాం. డబ్బులు కట్టలు లెక్క పెట్టే వీడియోలు చూసాం. ఆ డబ్బులు కట్టలు లెక్క పెట్టింది కూడా మంగ్లీ ఇంట్లోనే, గచ్చిబౌలిలోని మంగ్లీ ఇంట్లో. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు మంగ్లీ ఇప్పటికీ కూడా ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? ఏదో అడపాదడపా తన మీద ఎక్కువ ఆరోపణలు వచ్చినప్పుడు మీడియా ముందు భావోద్వేగం అవడం, లేదంటే నేను కూడా ఒక బాధితురాలిని, నన్ను కూడా గమనించండి, నన్ను అర్థం చేసుకోండి, నాతో మాట్లాడండి, నా గురించి తప్పుగా రాయకండి అని మంగ్లీ మాట్లాడటం. అంతకుముందు అసలు లాయర్ సుబ్బు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడో ఎంత దుష్టుడో నేను ఒకటి చెప్తాను వినండి అని చెప్పి ఆవిడ ఒక మీడియాకు ఒక మాట చెప్పారు. ఈయనకంట ఒక యాంకర్ మీద, శ్రీముఖి మీద క్రష్ ఉందని ఆవిడ మాట్లాడారు. మరి పర్సనల్గా అససినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అక్కడ కేసు అనేది జరుగుతుంది, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు, ఇటు పోలీసులు దర్యాప్తు మేరకు న్యాయస్థానాలకు తీర్పునిస్తాయి. సరే మధ్యలో అసలు వాళ్ళు ఏం చేయకపోతే క్లీన్ చిట్ తీసుకుని బయటికి రావచ్చు. సరే జరిగింది కాబట్టి సిఐడి కూడా తేల్చింది కాబట్టి వాళ్ళ మధు కటకటాలు వెనుకున్నాడు, అతను బెయిల్ కూడా రిజెక్ట్ అయింది. మరి అలాంటి సిచ్యువేషన్లో అసలు ఎలాంటి స్కాము జరగలేదు అనడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ లాయర్ సుబ్బు ఎప్పటి నుంచి అడుగుతున్న మాట ఒకటే, మరి మంగ్లీ నిజంగా ఏం చేయకపోతే మరి ఎందుకు ఇవాళ బెంగళూరులో వెళ్ళి కూర్చుందని చెప్పి ఇటు జనసేన నేత సంపత్ నాయక్ కావచ్చు, లేకపోతే లాయర్ సుబ్బారావు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. నిజంగా ఒకవేళ మంగ్లీ కనుక తప్పు చేయకుంటే, ఏదైతే ఆ స్కామ్ జరిగిందో ఆ స్కామ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ని
సీన్ టు సీన్, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఇది మంగ్లీ దగ్గర ఉంది. మంగ్లీ చెప్పగలదు, మాట్లాడగలదు, కన్విన్స్ చేయగలదు. సరే, ఆవిడ పేరు యూజ్ చేసుకొని డబ్బులు తీసుకున్నారని మాట్లాడారు మంగ్లీ. మరి అలాంటప్పుడు మధుకి అంత లీనియన్స్ ఎందుకు ఇచ్చారు? అన్ని కోట్ల రూపాయలు వసూలు చేసేంత లీనియన్స్ ఎలా వచ్చింది? ఓకే, అసలు మీకు పరిచయం ఉందో లేదో, లేకపోతే మీ ఇంట్లో పార్టీలకు వచ్చారో, మీరందరూ కలిసి వెళ్ళారో, సన్మానాలు జరిగినాయో, కార్యక్రమాలు జరిగినాయో, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. కానీ ఏ రోజైనా సింగర్ మంగ్లీ బయటకు వచ్చి అసలు సీన్ ఇది, ఎవరి కాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటున్నారు, కానీ అసలు జరిగింది ఇది, మధుకి మా ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ ఇది, లాయర్ సుబ్బు ఎందుకు ఎక్స్ట్రీమ్ అవుతున్నాడు అనే దానికి ఒక ప్రాపర్ రీజన్ కావచ్చు. ఇలాంటివి చెప్తే నిజంగా పబ్లిక్ కూడా తీసుకునేవాళ్ళు కదా. ఏదో తన మీద ఒక ఆరోపణలు వచ్చినప్పుడు ఏదో ఒక సోషల్ మీడియాలోనో ఎవరో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అప్పుడు బయటకు వచ్చి భావోద్వేగం అవ్వడం, లేదంటే నన్ను అర్థం చేసుకోండి నేను కూడా బాధితురాలని చెప్పి ఎమోషనల్ అవ్వడం, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ విషయం కోర్టుకి వెళ్ళింది కాబట్టి కోర్టులో ఎమోషన్స్ నమ్ముతారా, లేకపోతే ఎవిడెన్సెస్ నమ్ముతారా? సో పక్కా ఆబ్వియస్లీ ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎమోషన్స్ అనేవి కోర్టులో పండవు. ఓన్లీ ఎవిడెన్సెస్ మాత్రమే ముఖ్యం. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు సింగర్ మంగ్లీకి ఉచ్చు బిగుస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. ఒకవేళ కనుక ఇప్పుడు లాయర్ సుబ్బారావు కోర్టుకు వెళితే ఆల్రెడీ పిటిషన్ కూడా ఫైల్ చేయబోతున్నారు మరికొద్దిసేపట్లో. సో ఈ వార్త చదివే టైంకి సరిగ్గా 11 గంటలైతే ఆయన టోకెన్ నెంబర్ 12 గంటలకు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇంత ఆర్థిక నేరం జరిగితే ఎందుకు మంగ్లీ మీద కేసు నమోదు చేయరంటూ కూడా ఆయన ఒక పిటిషన్ ఫైల్ చేయబోతున్నారు మరి కాసేపట్లో. అండ్ దాని తర్వాత ఆ యొక్క పిటిషన్లు అంతకుముందు మంగ్లీ ఎవరైతే బాధితుల స్టేట్మెంట్లు కావచ్చు, వాళ్ళ యొక్క వాట్సాప్ స్క్రీన్ షాట్లు కావచ్చు, అండ్ ఎవరైతే మేము మోసపోయామో మంగ్లీ పేరు చెప్పామని చెప్పి సాలిడ్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆయన ముందు ఉంచబోతున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. ఇటు లాయర్ సుబ్బారావు ఏమో కోర్టుకి అండ్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళున్నారు, జరిగింది ఏంటో కూలంకుషంగా చెప్పనున్నారు. మరోపక్క మధు బెయిల్ రిజెక్ట్ అవ్వడం. సో ఇవన్నీ చూస్తే ఒక రకంగా సింగర్ మంగ్లీకి అంటే ఒక రకమైన షాక్ తగిలే అవకాశం ఉందని మనకి అనిపిస్తున్న సిచ్యువేషన్. సో సింగర్ మంగ్లీ గురించి మరి ఆవిడ తప్పు చేసిందా అసలు లేదా? ఆవిడ నేరస్తురాలా లేకపోతే బాధితురాలా? మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి.